దేవదాస్ కనకాల గారు మీకు బావగారు. అవును బావగారు ఆయనకి చాలా మంది తెలుసు పరిచయాలు కదా. అవును. సో అవి ఉపయోగపడ్డాయి ఏమన్నా మీకు? ఉపయోగించుకోలేదు. మీరు నేను ఉపయోగించుకోలేదా? ఉపయోగించుకోలేదు. ఓకే ఓకే. అంటే ఉపయోగపడడానికి తిరగడానికి నాకు సమయం అంటూ ఉండాలి. నాకు సీనియారిటీ ముందుగా సాటర్డే సండే అనేది అదే అది ఉండేదే ఆ 2 రోజులు. ఆ 2 రోజులు ఏమో ఇంటి పెళ్ళి అయ్యి పిల్లలు వచ్చేంతవరకు ఇంటి పనులు కేటాయించాల్సి వస్తాయి కొన్ని. అట్లా పోయిందా? అంతే కదా, ఇద్దరులాగా కాదు కదా. సహకారం ఎలా ఉండేది ఆయనది? బాగుండేది. చాలా మంచి వ్యక్తి. ఓకే ఓకే. ఎంత ఆప్యాయతగా దగ్గర పోతే గట్టిగా పట్టుకొని బారు రా బారు అనుకుంటూ పిలిచేవాడు. బారు అంటే బావగారు. బావగారా? బాగుంది. నేను ఆయన్ని బారు అనేవాడు, ఆయన నన్ను బారు అనేవాడు. ఓకే ఓకే. బావగారు బారు. ఇద్దరు బార్లు. బార్లు. మా అక్క బార్లో కూడా కూర్చుంటారా? మా అక్క అనేది 2 బార్లు కలిసాయి ఇక్కడ. లేదు బార్లో బార్లో కూర్చున్నా. కూర్చో. ఓకే ఓకే. పేరు వరకే పేరు వరకే బారా? ఓకే. చాలా బాగుండేది మా ఇది. సో మరి మీ మేనల్లుడు? మేనల్లుడు వాడు మామ 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 అంటుంటాడు అంతే. అంతేనా? వాడు నక్క వినయం నటిస్తాడు కదా. మంచోడండి, చాలా మంచివాడు. గౌరవం, ఎంత ప్రేమ చూపిస్తాడంటే మామ మామ చెప్పు మామ చెప్పండి మామ అంటుంటాడు. ఫోన్ చేసినా కూడా చాలా చక్కగా. అమ్మాయి కూడా అంతే, సుమ కూడా బాబాయ్ చెప్పండి బాబాయ్. ఓకే. బాగా మాట్లాడుతుంది. అంతా మీ గెట్ టుగెదర్ ఉంటాయి? అయ్యో వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం, భోజనం చేస్తుంటాం. ఓకే ఓకే. మన ఓనంకు పిలిచింది సుమ, భోజనం చేసాము అక్కడ. ఓకే. వాళ్ళు రావడం తక్కువ, ఎందుకంటే వాళ్ళు బిజీ లైఫ్ కదా. వాళ్ళు అదేలే, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు పాపం. సుమకు వాళ్ళ ఇంటికి పోవడమే కష్టమవుతుంది సుమకు. ఈరోజు విజయవాడలో ఉంటుంది, రేపు వైజాగ్లో ఉంటుంది. అమౌంట్ ఏదన్నా సంపాదించడం జరిగిందా లేదా పోగొట్టుకోవడం జరిగిందా? ఎలా? ఇవ్వరు. ఓకే, చేసినవి కొన్ని. ఓకే. ఇప్పుడు లెక్క కడితే కొన్ని కోట్లు రావాలి, అంత అమౌంట్ రావాలి. అమౌంట్. బట్ చలసాని గోపి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు ఎగ్గొట్టినవాడే. పెద్ద డైరెక్టర్ ఆయన, పెద్ద ప్రొడ్యూసర్. చలసాని గోపి అంటే ఎంత, అతను కూడా వచ్చే సినిమా చూద్దాం. ఓకే, మామూలే. ఓకే. నేను ఎప్పుడూ అమౌంట్ వెంట పడలేదు. నంబర్ 1, ఎందుకంటే ఈ ఉద్యోగం చేస్తున్నాను, నాకు జాబ్ ఉంది. రైట్ రైట్. ఎందుకో అనవసరంగా ఓకే. ఇచ్చిన వాళ్ళు ఏదో ఖర్చులుగా ఇస్తే వాడుకోవడం తప్ప అసలు వెంటపడేవాడే కాదు. ఓకే ఓకే. ఇప్పటికీ పిలిచినా కూడా ఎంత ఇస్తారో ఏమైనా అడిగేదే లేదు, పోయి చేసి రావడమే. ఓకే ఓకే. అంటే మనకు ఒక సూత్రం ఉంది, మన పని మనం చేస్తే కష్టపడితే వచ్చేది ఎక్కడ పోదు అని మన నమ్మకం. కరెక్ట్ కరెక్ట్. కానీ ఆ నమ్మకం సినిమా ఫీల్డ్లో పనిచేయదు. నీ కష్టం నీవు పడ్డా, నానా అవస్థలు పడ్డా నీకు వచ్చేది రాదు. అదే. ఓకే ఓకే. బట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్. ఫలాన్ని చేశాను. ఎగ్జాక్ట్లీ. రేపు నేను ఉండను, నా మనవలు మనవరాళ్ళ పిల్లలు వాళ్ళు చూస్తారు. కరెక్ట్, అంతేగా మరి. మా తాతగారు మా తాతగారు. అవునవును, అది చాలు, ఒక తృప్తి. కరెక్ట్. ఆ తృప్తి వేరే వాళ్ళకి రాదు కదా. బెస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఒక 2 చెప్పగలుగుతారా? సినిమా పరంగా విశ్వాచార్యుడు చేయడం నాకు చాలా తృప్తికరంగా. ఇంకొక మెమరబుల్ అంటే భరత్ అనే నేను దగ్గర పోయినప్పుడు గోవిందరావు కలవడం, నాకు అది బెస్ట్ మెమరబుల్. ఓకే ఓకే ఓకే. గోవిందరావు నన్ను తన ఫాదర్గా భావించుకోవడం. వాళ్ళ ఫాదర్ నరసింహారావు గారు కదా. అవును, నరసింహారావు గారు నా ఫ్రెండ్ కావడం, మేము ఒకటే డిపార్ట్మెంట్ కావడం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కారైక్కుడిలో తెల్లవారుజామున లేచి ఈ గ్రంథం రాస్తుండేవాడిని. అంటే మెమరీ ఫేస్బుక్లో పెడుతుండేవాడిని. గురువుగారు అప్పుడే లేచారేంటి అనేవాడు గోవింద్. నాయన ఇట్లా చేస్తున్నానంటే పాపం వచ్చి సేవ చేసేవాడు, నడుము బట్టి ఒళ్ళు, అంటే వాళ్ళ నాన్నగా ఫీల్ అయ్యాడు. ఓకే ఓకే. నాకు ఎంత తృప్తికరంగా ఉంటుందంటే గోవింద్ మీద నాకు ఆ సింపతి. అదే మన పిల్లవాడు అంతే. ఓకే ఓకే. తను కూడా అట్లాగే ఉంటాడు, లవ్లీ బాయ్. నేను బాయ్ అనే అంటాను, నా పిల్లవాడు అన్నప్పుడు బాయ్ అనే అనాలి కదా. అంతే, లవ్లీ క్యాండిడేట్ ఆయన. కెరియర్ పరంగా లేకపోతే పర్సనల్ లైఫ్లో చూసుకుంటే విషాదకరమైనటువంటి సంఘటన ఏదండి? ఇక మా మదర్ పోవడం ఒక విషాద సంఘటన. అది ప్రతి ఒక్కరికి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
మదరు ఫాదరు పోవడం, అందులో వాళ్ళు చిన్న వయసులో పోవడం. నాకు 17 ఇయర్స్, మా నాన్న పోయినప్పుడు 19 ఇయర్స్. ఓకే. చాలా చిన్న వయసులో పోయారు. ఎంతమంది అండి మీరు? మేము 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు. ఓ పెద్ద ఫ్యామిలీ. 2 అక్కలు పోయారు, పెద్దవాళ్ళు వాళ్ళు. ఓకే. 4 అన్నదమ్ములు ఉన్నాం, 2 చెల్లెళ్ళు ఉన్నారు. హ్యాపీ. మాది మధ్యతరగతి కుటుంబం. ఒకప్పుడు బాగా ఉన్న కుటుంబమే. ఓకే. సో పల్లెటూళ్ళలో దొంగలు పడి ఉన్నదంతా బంగారు, అంతా వెండి మొత్తం దోచుకుపోయారు. దాంతో ఏమీ లేకుండా పోయింది ఇంట్లో. అప్పుడు బ్యాంకులు అవి లేవు కదా. రైట్. మా నాన్నగారు దాచిపెట్టింది. ఆయన మంచి పండితుడు, అష్టభాషా ప్రవీణ, 8 భాషలు వచ్చాయి ఆయనకు. చాలా నిజాం కాలంలో ఉర్దూ కూడా బ్యూటిఫుల్గా రాసేవాడు ఆయన. ఓకే. ఈ సేల్ లీడ్స్ అవి ముస్లిమ్స్ వచ్చి రాయించుకునేవారు మా నాన్న చేత. స్వామి మీరైతే బాగా రాస్తారు, రాయండి అని. ఆయన మంచి హైలీ నాలెడ్జ్. సాంస్క్రిట్ కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ, ఇవన్నీ ఎక్సలెంట్ అనమాట. ఓకే. ఆయన వనపర్తి సంస్థానంలో రాజావారి దగ్గర ఉండేవారు మా నాన్నగారు. అప్పుడు భూపాలు, సీతారాం భూపాల్ అని గద్వాల భూపాలుడు. ఆయన దగ్గర ఆయనే ఇల్లు ఇచ్చి పొలం ఇచ్చి పిలిపించుకున్నారు మా నాన్న. అంటే వాళ్ళకంతా కవులు పండితులు కావాలి కదా ఆ కాలం, అలా అనమాట. ఓకే. ఓకే. మీకండి, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు. 2 పిల్లలు, బాబు పాప. బాబు. ఓకే. బోత్ ఆర్ వెల్ సెటిల్డ్. చక్కగా మా వాడు ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మా అమ్మాయి యాక్సెంచర్లో పనిచేస్తుంది మేనేజర్గా. ఓకే. హ్యాపీ. వాళ్ళకు ఒక్కొక్క పాప. సో వాళ్ళు 10th క్లాస్ 9th క్లాస్కి వచ్చారు. కుటుంబ నియంత్రణ. వాళ్ళు ఒక్కరే చాలనుకున్నారు. సిబ్లింగ్స్ అక్కర్లేదు, ఒకరు చాలన్నట్టు. అదే మాకు ఆశ ఉంటుంది. రైట్. ఆస్తులు సంపాదిస్తున్నారు కానీ అనుభవించే వాళ్ళని సంపాదించడం లేదు నేను. అంతే కదా. ఈ కాలం అందరూ ఉద్యోగాలు చేస్తుంటారు. అవును, అవును. డబ్బులు బాగా వస్తాయి, బట్ అనుభవించే వాళ్ళు కూడా ఉండాలి కదా. అవును. మా కాలంలో అనుభవించే వాళ్ళు ఎక్కువ, ఆస్తులు తక్కువ. ఏమీ లేదు. ఓకే. ఓకే. చాలా కష్టపడి పైకి వచ్చాం మేమంతా. అదే. ఓకే. ఓకే. సో నేను 16 ఏళ్ళకు హైదరాబాద్ వచ్చాను. 16th ఇయర్కి వచ్చాను. వచ్చి ఎన్ని హోటల్లో పనిచేశాను సర్వర్గా, తర్వాత క్యాషియర్గా పనిచేశాను, తర్వాత మేనేజర్గా పనిచేశాను హోటల్లోనే. తర్వాత న్యూస్ పేపర్స్ వేసాను, పాల బాటిల్స్ పెట్టాను ఒక్కొక్క ఇంట్లో. తెల్లవారుజామున 4 గంటలకు లేచి చాలా కష్టపడ్డాను. ఓకే. ఓకే. RSSలో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడు మ్యారేజ్ అయిందా? కాలేదు కదా. ఓకే. మ్యారేజ్ నాకు 28 ఇయర్స్కి అయింది. ఓకే. ఓకే. 28 ఇయర్స్ దాకా బాగా కష్టపడ్డారు. నాకు ఈ నల్లు సురేందర్, ఇంద్రసేనారెడ్డి వీళ్ళంతా కొలీగ్స్. ఓకే. క్లాస్మేట్ ఇంద్రసేనారెడ్డి.